తెలంగాణకి ఏపీ ప్రభుత్వం 24,000 కోట్లు చెల్లించాలని, ఆంధ్రాకి తెలంగాణ ప్రభుత్వం 7,000 కోట్లు చెల్లించాలని, వీటన్నిటికి సంబంధించి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి కూర్చుంటున్నారని చెప్పేసి ఈ తాజా సమాచారం వల్ల తెలుస్తూ ఉన్నది. సో అందుకోసం వీళ్ళిద్దరూ పాత పూర్వాశ్రమంలో ఒకే చోట ఒకే పార్టీలో పనిచేసిన నేపథ్యం ఉన్నది. సో ఢిల్లీలోని ఏపీ భవనం, పటోడి హౌస్, నర్సింగ్ హాస్టల్కి సంబంధించిన 2 రాష్ట్రాల మధ్య విభజన ఈ 2024 మార్చి 15 నాటికి హోంశాఖ నిర్ణయం తీసుకుంది. 2 రాష్ట్రాలు కూడా దీనికి కట్టుబడి ఉన్నాయి. 10 ఏళ్లలో ఏం జరిగిందనే దానికి వచ్చినప్పుడు 10 ఏళ్లలో సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్, చంద్రబాబు కూర్చొని ఉప్పు నిప్పుగా అది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటికీ 10 ఏళ్ళైనా దానికి సంబంధించిన పరిష్కారాలు కాలేదు. సో దాంతో పాటుగా ఇంకా ఏమనంటే బీఆర్కేఆర్ భవనం, సెక్రటేరియట్, ఎర్రమంజిల్లోని నీటిపారుదల, రోడ్డు భవనాలు, గ్రామీణ రోడ్డులు భవనాలు, వాటికి సంబంధించింది గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇంజనీరింగ్ ఆఫ్ చీఫ్ కార్యాలయాలు, అరణ్య భవనం, అసెంబ్లీ కౌన్సిల్ భవనాలు ఆంధ్రప్రదేశ్ కేటాయించి ఖాళీగా ఉన్న మంత్రుల గృహాలను 2019లో ఆ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది. సో ఏపీకి సంబంధించి కేటాయించిన మిగిలిన భవనాల్లో 3 మినహా అన్నీ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విషయం చెప్పింది. సో వీటితో పాటు ఏదైతే ఉన్నదో ఉభయ రాష్ట్రాల మధ్య లేక్ గెస్ట్ హౌస్ కానీ, హెరిటేజ్ కార్యాలయం కానీ, సిఐడి హెడ్ క్వార్టర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించి 0.7% మాత్రమే ఏదైతే ఉన్నదో ఆ 2 మాత్రమే 0.7% యాక్సెప్టెన్స్ అయింది. మిగతా కాలేదనేది మనకు అర్థమవుతున్నట్టు పరిస్థితి. సో ఏదైతే ఉన్నదో ఉభయ రాష్ట్రాలకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖ చెప్పినా కూడా వీళ్ళు లేదు. షెడ్యూల్ 10లోని 142 సంస్థలు ఉంటే ఇందులో ఎక్కువ భాగం శిక్షణకు సంబంధించి వీటి విలువ 38,000 కోట్లకు పైగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సుప్రీంకోర్టులో కూడా దీనికి పంచాయతీ పరిష్కారం కాలేదు. షీలా బీడే కమిటీ దానికి సంబంధించి గైడ్లైన్స్ ఇచ్చినా కూడా దానికి పరిష్కారం కాలేదు. సో షెడ్యూల్ 9, 10 ప్రకారం సుమారు 17,759 కోట్లు వీటికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ ఉన్నాయి. 12 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పేర్కొంది. సో తెలంగాణ ఏం చెప్తా ఉందంటే ఎవరు ఆస్తులు వాళ్ళే, మా దగ్గర బిల్డింగ్లు కట్టారు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అవి మాకే చెందాలంటుంది. కాదు, మాకు ఎంతో కొంత అమౌంట్ రూపంలో మాకు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ విధంగా ఒక రోజులో ఈ సమస్య పరిష్కారం అయ్యేలాగా మనకు కనిపించట్లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య చర్చలు ఈ రోజు పరిష్కారం అయితే మనం అనలేము, లేకపోతే ఈ సంవత్సరం పరిష్కారం అయితే అనలేదు. ఇది కొన్ని దశాబ్దాల పాటుగా కొనసాగే పరిస్థితుంది. అందులో సాగునీటికి సంబంధించి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్ కానీ, విభజన చట్ట హామీలు కానీ, జాతీయ జలవనరులకు సంబంధించిన అంశాలు కానీ, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఈ ఒక్క రోజులో పరిష్కారం అయ్యేది కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ తెలంగాణ ప్రధానంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలు ఇవ్వాలనేది ప్రధాన ఎజెండాగా ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్కి 1000 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ అంటే సముద్ర తీరం ఉన్నది కాబట్టి తెలంగాణకు ఆ తీర ప్రాంతం కొంత భాగం కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళేమో ఇక్కడ భవనాలు అడుగుతా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ గతంలో కట్టిన బిల్డింగ్లు, వీళ్ళేమో సముద్ర తీరం ప్రాంతం కావాలని అంటున్నారు. ఇవి ఒక్క రోజులో పరిష్కారం అయ్యే కావు. ఇక తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి టీటీడీకి సంబంధించి కూడా వాటా అడుగుతుంది తెలంగాణ రాష్ట్రం. కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. వాటిని జాతీయ జలాలు దాని ప్రకారం 558 టీఎంసీలు నీటిని తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా కనపడతా ఉంది. అదే తెలంగాణ విద్యుత్ సంస్థలు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు సంబంధించి 24,000 కోట్ల బకాయిలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. 24,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకి ఇవ్వాలని. తెలంగాణలో వాటర్ లేవు కాబట్టి విభజనలో భాగంగా ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులు 3టిని తెలంగాణ అడుగుతూ ఉన్నది. మనకి వాటర్ లేవు కాబట్టి మచిలీపట్నం, గంగవరం, కృష్ణపట్నం ఈ 3 ఓడర్ రేవుల్ని తెలంగాణకి ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంది. సో ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తుందని చెప్పలేము. ఇది చాలా సంవత్సరాలు ఒక రోజులో తెలియదు కదా, ఇది చాలా సంవత్సరాలు పట్టేలాగా మనకు అనిపిస్తూ ఉన్నది. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.